Hey ho, welcome back to Shalini Dilip's YouTube channel. So finally after a long time I'm back with my family vlog అనమాట. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు చాలా మంత్స్ అవుతుంది ఫ్యామిలీ వ్లాగ్ పెట్టాక. సో ఫైనల్లీ ఫ్యామిలీ వ్లాగ్తో అయితే మేము ముందు వచ్చేసాను. అండ్ వ్లాగ్ స్పెషల్ ఏంటి అని చూస్తున్నారా, యాక్చువల్గా మా పేరెంట్స్ది యానివర్సరీ అనమాట. సో పేరెంట్స్ యానివర్సరీ కాబట్టి కేక్ అనేది మ్యాండేటరీ కదా. సో ఇంకా నేను డాడీ ఇద్దరం కలిసి కేక్ తీసుకుందామని చెప్పేసి వచ్చేసామన్నమాట. అండ్ మామ్కి వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్ కావాలి. సో మమ్మీకి ఐస్ క్రీమ్ కేక్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈసారి ఐస్ క్రీమ్ కేక్ కట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఈ షాప్ వచ్చేసి మన కాప్రాలో ఉంది. సో ఫైనల్లీ కేక్ పర్చేసింగ్ అయితే చేసేసుకున్నాము. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి చికెన్ కొందాము అని చెప్పేసి చికెన్ షాప్కి అయితే వెళ్ళాము. చికెన్ పర్చేస్ చేసుకున్న తర్వాత ఇంటికి రాగానే కేక్ కట్టింగ్ అనమాట. సో కేక్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో టేస్ట్ విషయానికి వచ్చేసరికి టేస్ట్ అయితే యమ్మీ, సీరియస్గా అది చూడడానికి ఎంత అయితే టెంప్టింగ్ అనిపిస్తుందో అంత యమ్మీగా అయితే ఉందన్నమాట కేక్. సో ఫైనల్లీ ఇంట్లో కేక్ కటింగ్ అయితే చేయించేసాము. చేయించిన తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇదేంటి చికెన్ కొన్నాక మళ్ళీ రెస్టారెంట్ అని చూస్తున్నారా, యాక్చువల్గా చికెన్ అయితే పర్చేస్ చేసుకున్నాం అనమాట. ఇంట్లోనే లైక్ ఏదైనా కుక్ చేసుకొని తిందాము అని చెప్పేసి. బట్ నాకు అనిపించింది ఎందుకు రొటీన్ ఇంట్లో చేయడము, సో స్పెషల్ డే కదా. సో ఇంకా అందరం ఫ్యామిలీతో కలిసి బయటికి అయితే వెళ్ళి డిన్నర్ చేసేద్దాము అని చెప్పేసి అనేసరికి ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా సడన్ ప్లాన్ అయితే అలా అయిపోయిందనమాట. ఇంకా అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో ఇంకా ఇక్కడైతే మా యాన్ష్ డాడీని అయితే వదలట్లేడు అనమాట. అసలు కూర్చొని ఇవ్వట్లేడు. అక్కడిక్కడ తిరుగుదాము అని చెప్పేసి ఫుల్ సతాయించేశాడనమాట. సో ఫైనల్లీ ఇంకా రెస్టారెంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది బెదిరించినా సరే భయపడట్లేడు. సో ఇంకా ఫైనల్లీ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. రావడానికి అయితే టైం పడుతుంది. అండ్ అదే టైంలో ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసామన్నమాట. ఇంకా ఇక్కడ చూడాలి, అసలు మా యాన్ అసలు సైలెంట్గా ఉండట్లేడు, ప్లేట్స్ లాగుతున్నాడు. నాకేమో తెగ భయం వేస్తుంది, వాడు ప్లేట్ ఎక్కడ పడేస్తాడు అని చెప్పేసి ఇంకా వాడిని ఎలాగో అలా డైవర్ట్ అయితే చేస్తున్నాం అనమాట. ఆ ప్లేట్స్ని గుంజి గుంజి పడేస్తూ ఉన్నాడు. సో ఫైనల్లీ వాడిని అట్లా ఇట్లా చేసి ఇంకా వాడికి మొబైల్ అయితే ఇచ్చేసాము చేతిలో. ఇంకా వాడు కాసేపు ఆ మొబైల్ చూసుకుంటే కొంచెం బిజీ అయితే అయిపోయాడు. పిల్లలతో రెస్టారెంట్కి వెళ్ళాలంటే అసలు చాలా కష్టం అనమాట. ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ అయితే చేసి ఉంటారు. వీడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడంటే, అక్కడ ఉన్న తను బెదిరించడానికి వస్తే ఆయనకి హాయ్ అని అంటున్నాడు. ఇంకొక ఆయన వచ్చేసరికి ఆయన లైక్ హోటల్ మేనేజర్ అనమాట. ఆయన ఇలానే బెదిరిస్తూ ఉంటే ఐ లవ్ యూ అని చెప్పేసి ఆయనకే అంటున్నాడు. ఇంకా ఆయన నవ్వేసి అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోయారనమాట. ఇంకా వీడు చేసే అల్లరికి అసలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాడిని ఎవరు తిట్టట్లేరు. సో ఫైనల్లీ మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చేసామన్నమాట. సో ఎక్కువ పబ్లిక్ ఉంటుందన్నమాట రెస్టారెంట్లో. సో ఇంకా సర్వీస్ అనేది కొంచెం స్లోగా అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా మనం కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ వచ్చేసరికి ఫస్ట్ స్టాటర్స్ అయితే ఆర్డర్ పెట్టాము. స్టాటర్స్ అయితే వచ్చేసింది అనమాట. సో స్టాటర్స్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రము చాలా బాగుంది. యాక్చువల్లీ మేము మోస్ట్లీ ప్రిఫర్ చేసేది ఈ లావిష్ రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంటుంది ఫుడ్ విషయానికి వస్తే. అండ్ ఇంకా స్టాటర్స్ తినిన తర్వాత బిర్యానీ అండ్ మళ్ళీ బటర్ నాన్ అయితే ఆర్డర్ చేశాను. యాక్చువల్గా నేను బిర్యానీ తినను అనమాట. అంటే లైక్ నాకు గీ అంటే నచ్చదు. సో బిర్యానీలో గీ వేస్తారు కాబట్టి నేను ఎక్కువ బిర్యానీ అయితే ప్రిఫర్ చేయను. అండ్ నా కోసం అని చెప్పేసి నేను బటర్ నాన్ అండ్ కడాయి పన్నీర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అండ్ ఇంకా డాడీ కోసం వచ్చేసి చిల్లీ చికెన్ ఆర్డర్ చేశాను. డాడీకి స్టాటస్లో చిల్లీ చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము. ఇంకా ఫైనల్లీ బిర్యానీ కూడా లైక్ కొంచెం తిన్నారు, ఇంకా అట్లనే మిగిలిపోయిందనమాట. ఫుడ్ చాలా మట్టుకు వేస్ట్ అయిపోయింది. ఇంకా దాన్ని ప్యాక్ అయితే చేసేసుకున్నాము. అండ్ ఫైనల్లీ రెస్టారెంట్లో అయితే కడుపు నిండా తిన్నామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది గైస్. మీకు ఎవరైనా నియర్ బై సైనిక్పురిలో ఉంటే డెఫినెట్గా లావిష్ రెస్టారెంట్ అయితే ట్రై చేయండి. అండ్ ఫైనల్లీ రెస్టారెంట్ నుంచి అయితే బయటికి వచ్చేసామన్నమాట మొత్తానికైతే. అండ్ చూడండి మా యాన్ష్ బయటికి వెళ్ళి వెయిట్ అయితే చేస్తున్నాడు మా గురించి. ఇంకా అక్కడ నుంచి ఐస్ క్రీమ్ తినడానికైతే 5th Avenue బేకరీకి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ ఐస్ క్రీమ్ అయితే పర్చేస్ చేసేసుకున్నాము. ఐస్ క్రీమ్ పర్చేస్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంటికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ నైట్ 11:30 అయితే
అయ్యింది. సో ఫైనల్లీ మా పేరెంట్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాము. అండ్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.